వరంగల్లోని సీకేఎం హాస్పిటల్లో 4 రోజుల క్రితం కిడ్నాప్ గురైన బాలుడి కథ సుఖాంతమైంది. 48 గంటల్లోని బాబును గుర్తించి కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాలకు చెందిన సిద్ధం రాజేష్, భీమాబాయి దంపతులకు ఈ నెల 4న గవర్నమెంట్ హాస్పిటల్లో బాబు పుట్టాడు. 7 నెలలకే డెలివరీ కావడంతో తల్లితో పాటు బాబు ఆరోగ్యం సరిగా లేదు. ఈ టైంలో వారికి సునీత అనే మహిళ పరిచయమై తల్లి కొడుకు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిద్దామని కుటుంబ సభ్యులకు చెప్పి అక్కడికి తీసుకొచ్చింది. బాబును మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్లో చేర్పిస్తానని చెప్పి శనివారం సాయంత్రం సీకేఎం హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని డాక్టర్కు చూపిస్తానని లోపలికి వెళ్లి చిన్నారితో సహా పరారైంది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో సీఎం భీమ్బాయ్ అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ హాస్పిటల్ మంచిర్యాలలో జాయిన్ అవుతుంది. సర్జరీ అవుతుంది. మగ పిల్లాడిని డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. బాబు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి వేరే హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంట్లో ఒక మహిళ, నాకు తెలిసినటువంటి డాక్టర్లు వరంగల్లో ఉన్నారు, అక్కడికి తీసుకొని వెళ్దామని చెప్పేసి వాళ్ళకు మాయమాటలు చెప్పి సీకేఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా హాస్పిటల్లోనే అక్కడనే ఉంచి వాళ్ళ బంధువులను మీరు బయట ఉండండి అని చెప్పేసి నేను డాక్టర్లతో మాట్లాడి జాయిన్ చేసి వస్తానని చెప్పేసి వాళ్ళను కనపడకుండా ఈమె బయటకు వచ్చేసి ఒక ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కి ఈమె ఎస్కేప్ కావడం జరుగుతుంది. మాకు వచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా మరి ఆమెను లొకేట్ చేయడం జరుగుతుంది. ఆమెను అదుపులో తీసుకొని బాబును తీసుకుని రావడం జరుగుతుంది. చిన్నారి కిడ్నాప్ ఉదంతానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఈ కేసుని పోలీసులు ఎలా ఛేదించారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, వరంగల్ కు సంబంధించి సీకేఎం ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ అంశాన్ని 48 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలు సునీతను అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లిదండ్రులు రాజేష్ దంపతులకు పోలీసులు అప్పగించారు. అయితే ఈ మంచిర్యాలకు సంబంధించినటువంటి దంపతులు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అంటే డెలివరీ కోసం ఇక్కడికి వచ్చారు. ఎంజీఎం ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత బాబు నవజాత శిశువు 7 నెలలు జన్మించింది కాబట్టి అతని ఆరోగ్యం బాగులేకపోవడంతో పక్కనే ఉన్నటువంటి సీకేఎం ఆసుపత్రికి బాబును తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే వీళ్ళ బంధువులతో సహా సీకేఎం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సునీత అనేటువంటి మహిళ కూడా వాళ్ళు ప్రయాణించేటువంటి ఆటో ఎక్కిన తర్వాత బాబును సీకేఎం ఆసుపత్రిలో తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లోపలికి వెళ్ళి నేను జాయిన్ చేసి వస్తానని తల్లిదండ్రులను అక్కడ కళ్ళు కప్పి వెంట ఉన్నటువంటి బంధువుల కళ్ళు కప్పి బాబును తీసుకొని వెళ్ళింది. అయితే వీళ్ళు ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటుందని వీళ్ళు భావించారు. కానీ ఆమె అక్కడి నుంచి నేరుగా తప్పించుకొని బాబును కిడ్నాప్ చేసింది. ఈ కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు 48 గంటల్లోనే కేసు ఛేదించి తల్లిదండ్రులకు శిశువును అప్పగించారు. నరేష్.